సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 30వ తారీఖు మే నెల 2024న సిఐటియు ఆఫీస్లో ఎంఏ గపూర్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేకే భవన్లో సిఐటియు నగర అధ్యక్షులు పి నరసింహులు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గపూర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కార్మికులను భాగస్వాములు చేయాలని తలంపులతో నాడు కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో పాటు కష్టజీవుల రాజ్యాన్ని స్థాపించాలనేది అంతిమ ఆశయం. స్వతంత్రం అనంతరం పాలకులు కార్మికుల పక్షాన కాకుండా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తున్నారు. కావున పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తూ కార్మిక వర్గాన్ని సంఘటితపరుస్తూ కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం మన లక్ష్యంగా ఉండాలి. అందుకోసం నిరంతర కార్మిక వర్గాన్ని ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ ఉండాలి. ముందస్తు అరెస్టులు, కేసులు బనాయిస్తున్నారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెలలు తరబడి ఆందోళన చేసిన వారి సమస్యల పరిష్కారం చేయాలనే ఆలోచన కాకుండా ఏదో ఒక రకంగా ఆ పోరాటాలను అంచాలని ప్రయత్నాలు చేశారు. ఇటువంటి పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలంటే కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి ఈ పాలకుల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ చరిత్ర సమాజం మార్చడం కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర. సమాజం ఏ పద్ధతిలో మారుతుంది, పేదవాళ్ళు ఎట్లా బాగుపడాలి, ఇది చర్చ. సిఐటియు ఏర్పడిందంటే భారతదేశ సామాన్య ప్రజానికం కోసం, వ్యవస్థను మార్చడం కోసం సిఐటియు ఏర్పడింది. అయితే దురదృష్టం ఏంటంటే సిఐటియు సంఘాలకు కొంతమంది వచ్చారు, మీరు ఇంకా చాలా మంది ఉంటారు. సిఐటియు ఎందుకు ఏర్పడిందో తెలియదు. సిఐటియు వెనుక ఉండే రాజకీయాలు తెలియవు. సమాజం మారాలి అనేటువంటి ధ్యేయం లేదు. సిఐటియు తమ సంఘాల్లో ఈ చర్చ పెడుతుందా, కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తున్నామా, చర్చించాలి. నిజంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తూ ఉంటే ఎందుకు ఇట్లుంటారు? కాబట్టి మనం కూడా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడం లేదు. ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఊరేగింపులో మన అమ్మాళ్ళు, నా స్వయం అనుభవం ఉంది, ధరల పెరుగుదలకు ఊరేగింపు తీసుకుంటాం. మనం సంఘాలు, అమ్మా సంఘాలు ఏమిటి, ఇదిగో 5 మంది ఆఫీసర్లు చెప్తారు, మీరు పోటీ ఊరేగింపున్నట్టు. 5 మందికి ఏ సమస్య మీద పోతున్నామో తెలియదు. నా నాయకులు చెప్పారు లేదా సంఘంలో చెప్పారు కాబట్టి వాళ్ళు వస్తారు, జెండా చేతికి ఇస్తారు, ఆ జెండా పట్టుకొని పోతూ ఉంటాడు. ఏమయ్యా ఎందుకు ఊరేగింపు? ఏమోపా నాయకులు ముందు పోతున్నాడు వాళ్ళు పట్టుకున్నాడు. అంటే ఈ ధరల పెరుగుదల ఈ సమాజాన్ని వేధిస్తుంది, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ధరల పెరుగుదల వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలి అనేటువంటి విషయము మనం చెప్పడం లేదు. ఇప్పుడు రేపు 4వ తేదీ తెలుస్తుంది అనుకో, చాలా మీ అందరికి గౌరవ చేసే నాయకుడే కదా. గౌరవ చేసాక ఎన్ని ఓట్లు వస్తాయో తెలుస్తుంది 4వ తేదీ. నా ఉద్దేశంలో పెద్ద ఓట్లు రావు. ఎందుకు రావు? మీకేమేం రాజకీయాలు చెప్పడం లే, మీరు మీ కుటుంబాల్లో ఏం రాజకీయాలు చెప్తారు? కాబట్టి సంఘం ఎందుకుంది అంటే జీతాలు పెంచుకోవడం కోసం, లేదా దౌర్జన్యం ఇంకోటి చేయకుండా మనమే కావాల్సిన దౌర్జన్యం చేసి మన జీవితాలు బాగు చేసుకోవాలనుకున్నా. మన సంఘాలు ఏర్పడింది